ఈ యొక్క సృష్టిలో ఆ పరమేశ్వరుడు 84 లక్షల జీవరాశులను ఇప్పుడు ఒక బియ్యం ఒక్కటి పండిస్తే సరిపోతుంది కదా, గోధుమలు కావాలంటున్నాము. పిల్లలలో కూడా ఈ ఆలోచన విధానం రావాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ గూగుల్ లేనప్పుడు కారులోనేనండి తమిళనాడు టూర్ పోతున్నాం. ఒక మధ్యలోకి వెళ్ళిన తర్వాత చిదంబరం దగ్గర ఆగాం. కొంతమంది అడవిలోకి వెళ్ళిపోయి ఇరుక్కుపోయిన వాళ్ళు కూడా ఉన్నాయి. అందు గురించి ఏంటంటే నమస్కారం, భక్తివన్కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. శ్రీ 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 భారతీ తీర్థ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ చెక్కిళ్ల రాజేంద్ర కుమార్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి పురాణాల్లో మానవ సంబంధాల గురించి తెలుసుకుందాం. సార్, మన ఆలోచన విధానాన్ని డెవలప్ చేసుకోవాలంటే పురాణాల నుంచి ఏ విధమైన లెసన్ ని నేర్చుకోవాలి? గురువే సర్వలోకానాం విషజేభవ రోగినాం నిధేయ సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తే నమః. ఆలోచన అనేది మీకు ఈ యొక్క సృష్టిలో ఆ పరమేశ్వరుడు 84 లక్షల జీవరాశులను సృష్టించాడండి. అందులో ఒక మానవుడికి మాత్రమే ఆలోచన విధానం ఉన్నది. తర్వాత వాక్కు అనేది ఉంది. ఇప్పుడు మీరు కుక్కని తీసుకున్నారనుకోండి, దానికి ఆలోచన ఏముంటుంది? దానికి ఏముండదు. దానికి వాక్కు ఉంటుందా అంటే ఉండదు. అదేవిధంగా మీరు సింహం తీసుకోండి, లేకుంటే ఏదైనా తీసుకోండి, చిన్న పురుగుని తీసుకోండి, కీటకాన్ని తీసుకోండి, దానికి ఆలోచన విధానం ఉండదా సార్? దానికి ఏం ఆలోచన ఉంటుంది? మాట ఉండదు. ఆలోచన లేదు. ఆలోచన ఏముంటుంది? దాని ఆలోచన ఎంతసేపు కూడా, సింహం ఆలోచన ఎంతసేపు ఆకలి అయినప్పుడు ఏది దొరికితే అది తినేసేయాలి, దాని ధర్మం అంతే. దాని కొరకు ఏం చేస్తుంది? అది ఏ చెట్టు మీద కూర్చుంటుంది రాగానే, అంటే ఒక సిస్టమేటిక్ అంతే. ఇక్కడ 1 2 3 4 దాని సిస్టమ్. మనం అట్లా కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మీరు ఒక 30 years బ్యాక్ చూడండి. మీరు అప్పటికి చాలా చిన్న పిల్లలు ఉండొచ్చు. మన దగ్గర టెలిఫోన్ ఉంటే ఒక నల్లది ఇంత పెద్ద డబ్బా మాదిరిగా ఉండే, అది గిర్ గిర్ అని తిప్పేవాళ్ళం. ఆ తర్వాత పేజర్ అని వచ్చింది. ఆ పేజర్ ఇక్కడ పెట్టుకునే వాళ్ళము, దాంట్లో ఒక మెసేజ్ వస్తుంది, కాల్ మీ అని చెప్పేసి. ఆ తర్వాత సెల్ ఫోన్ వచ్చింది. సెల్ ఫోన్ తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఆ తర్వాత ఫోన్లోనే వీడియో కాలింగ్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ పెరగడానికి కారణం ఏంటిది? మన యొక్క ఆలోచన విధానం. మన రిక్వైర్మెంట్స్ ఏమి కావాలని ఒక మనిషి ఒక్కడే ఆలోచించగలుగుతాడు. ఇప్పుడు ఒకప్పుడు మీరు కందమూల ఫలాలే తినేవాళ్ళు ఋషులు. ఇప్పుడు మనం ఏం చేసాము, ఇప్పుడు ఒక బియ్యం ఒక్కటి పండిస్తే సరిపోతుంది కదా, గోధుమలు కావాలంటున్నాము, జొన్నలు కావాలంటున్నాము, మొక్కజొన్నలు కావాలంటున్నాము, కూరగాయలలో 2 కూరగాయలు ఉంటే సరిపోతుంది కదా. ఎందుకు ఇదంతా పెరగడానికి కారణం ఏంటంటే ఆలోచన విధానమే. పిల్లలలో కూడా ఈ ఆలోచన విధానం రావాలంటే మనం ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు మర్చిపోయి ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవ్వకండి, పిల్లలతోటి రాయించండి. ఈ రాయిస్తే ఏమవుతుందంటే బుర్రలో గుర్తుంటది. మీరు అనుకోవచ్చు, సార్ నేను ఏది స్మార్ట్ ఫోన్లో టైప్ చేస్తానండి అంటారు. ఆ టైప్ చేసింది మీకు డిలీట్ అయిపోతుంది, అక్కడ డిలీట్ అవుతుంది, మీ బుర్రలో డిలీట్ అవుతుంది. ఇది రాయడం వల్ల ఏమవుతుంది అంటే ఒక నోట్బుక్ లో భద్రంగా ఉంటుంది. మీరు 2 నెలల తర్వాత తీర్చినా కానీ అది కనబడుతుంది, నేను ఇది రాశాను అని చెప్పేసి. తర్వాత పుస్తకాలు చదివిపియండి. మీరు ఎన్ని పుస్తకాలు చదివిపిస్తే అంత మంచిది. ముఖ్యంగా మనం ఇప్పుడు ఏమైపోయామంటే, ఇప్పుడున్న జనరేషన్కు 100% నాకు నమ్మకం ఏంటంటే అసలు హిస్టరీలో ఏం జరిగిందో కూడా తెలియదు. నిజమే. కారణం ఏంటిదంటే మనం పుస్తకాలు చదువుతలేము. సివిలైజేషన్ ఎలా వస్తుందండి? ఇప్పుడు ఒక 100 సంవత్సరాల క్రితము మన కంట్రీలో ఈ సివిలైజేషన్ ఉండే, అక్కడి నుంచి ఈ సివిలైజేషన్ డెవలప్ కావడానికి కారణం ఏంటంటే మనకు పుస్తకాలే చెప్తాయి, హిస్టరీయే చెప్తుంది. హిస్టరీ చదవడం లేదు, మనం జాగ్రఫీ చదవడం లేదు. ఇప్పుడు జాగ్రఫీ అంటే ఏంది? గూగుల్ లొకేషన్ కొట్టేసి వెళ్ళిపోతాం మనం, సంజీవారెడ్డి నగర్ ఎక్కడ పోతామని. ఇది లేనప్పుడు మా వయసులో ఉన్నప్పుడు మేము సైకిల్ మీద పోవాలంటే ఎలా వెళ్ళేవాళ్ళం? దానివల్ల మా ఆలోచన విధానం పెరిగింది. సపోజ్ అప్పుడు ఒక కాలంలో ఈ గూగుల్ లేనప్పుడు కారులోనేనండి తమిళనాడు టూర్ పోతున్నాం. ఒక మధ్యలోకి వెళ్ళిన తర్వాత చిదంబరం దగ్గర ఆగాం. కుంభకోణం ఎలా పోవాలంటే వాడు చెప్పేవాడు, వాడి లాంగ్వేజ్ నాకు అర్థం కాదు, నా లాంగ్వేజ్ వాడికి అర్థం కాదు. అయినా కానీ వాడు చెప్పేవాడు, నేరు పోసామి అని చెప్పి ఇట్లా చెప్పేవాడు. అంటే మీరు స్ట్రైట్గా వెళ్ళండి, రైట్కు తిరగండి. అప్పుడు ఏంటంటే మన ఆలోచన విధానం పెరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఆ గూగుల్ లొకేషన్లో పెట్టి ఆ టెలిఫోన్ అక్కడ పెట్టేస్తున్నాము, అది రైట్కి పోమంటే రైట్కి పోతున్నాం, లెఫ్ట్కి పోమంటే లెఫ్ట్. మీ ఆలోచన ఎక్కడుంది? ఆ చిన్నయే తీసుకోండి. పిల్లలకు మనం ఇది నేర్పించాల్సింది ఏంటంటే, యంగ్ జనరేషన్లో మీరు మర్చిపోయి కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవ్వకండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల మీ పిల్లల ఆలోచన విధానం పెరగదు, ఆగిపోతుంది. అది లేకుంటే పని చేయడు. వాడికి కావాల్సింది ఏంటిదంటే మీరు పుస్తకం ఇవ్వండి. ఒకప్పుడు టీటీకే అనే కంపెనీ వాడు
స్టేట్ వైజ్ మ్యాప్స్ ప్రింట్ చేసేవాడండి. నేను ఉద్యోగం చేసేటప్పుడు నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ ఉండేవాడిని. ఆ మ్యాప్ చూసుకొని పోయేవాడిని, సంగారెడ్డి నుంచి జైరాబాద్ ఎలా పోవాలి అని చెప్పేసి. ఇప్పుడు అదంతా పోయింది, ఆలోచన లేదు నాకు. అప్పటిది నేను ఇప్పటికీ కూడా కళ్ళు మూసుకొని మీకు అడ్రస్ చెప్తాను, ఏమండి మీరు ఇట్లా సంగారెడ్డికి నుంచి ఇట్లా లెఫ్ట్కి పోతే జైరాబాద్ వస్తుంది, సదాశివపేట వస్తుంది అని. ఇప్పుడు వాళ్ళని మీరు అడగండి, గూగుల్లో కొట్టు అదే చూపెడుతుంది. అవి మనం ఎన్నో చూస్తున్నాం. ఇప్పుడు గూగుల్ తప్పని నేను అనడం లేదు, గూగుల్ సీజనల్ గా చూపెట్టారు. కర్ణాటకలో 2 ఇన్సిడెంట్స్ అయినాయి. ఈ కల్వర్ట్ అంటే కిందికెంచిపోతుంది. ఇప్పుడు మీరు ఎక్కడన్నా చూసి ఉంటారు, వాగులో కిందికెంచి రోడ్ వేసి పెడతారు. ఎండాకాలము నీళ్లుండవు వాగులో, అయితే వర్షాకాలంలో వాగులో నీళ్లుంటాయి. ఆ గూగుల్ చూపెట్టాడు, కారోడు పోయిండు, కారు మునిగిపోయింది. ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కొంతమంది అడవిలోకి వెళ్ళిపోయి ఇరుక్కుపోయిన వాళ్ళు కూడా ఉన్నాయి. అందు గురించి ఏంటంటే మీకు ఆలోచన విధానం ఉండాలి. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మనం కూర్చున్నప్పుడు మనకి ఎలా తెలవాలంటే, డైరెక్షన్ ఎలా తెలవాలంటే, ఇది ఈస్ట్, ఇది సౌత్, ఇది నార్త్, ఇది వెస్ట్ అని తెలియాలి. మీరు ఏరోప్లేన్స్ పైలట్స్ కు వాళ్ళకి గూగుల్ చూపెట్టదండి. వాళ్ళు ఓన్లీ ఆ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నుంచి తెలుసుకొని వాళ్ళు డైరెక్షన్ చేసుకుంటారు. మరి గూగుల్ లేనప్పుడు మరి ఎలా ఏరోప్లేన్స్ ట్రావెల్ చేస్తే ఆకాశంలో ఏమైనా కనబడుతుందా? అంత ప్లెయిన్గా ఉంటుంది. సో ఈ ఆలోచన విధానం వల్లనే మనం పెరుగుతాం. పిల్లలకు తల్లిదండ్రులు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏమైపోయిందండి అంటే, తల్లిదండ్రులు అలాగే అయిపోయారు, పిల్లలు అలాగే అయిపోయారు. తల్లులు ఉన్నారనుకోండి 24 hours ఆ టీవీ వెనుక కూర్చొని మామిడి రేకులు, పూత రేకులు ఇట్లాంటివన్నీ చూస్తుంటారు. ఈ తండ్రులు ఏం చేస్తారు, రాగానే వాడు వాట్సాప్ చూస్తూ ఉంటాడు. ఆ వాట్సాప్ లో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి, నేను అంటలేను. బట్ ఎంత టైం స్పెండ్ చేయాలి నువ్వు? ఫ్యామిలీ సంబంధాలు కూర్చోండి మీరు. నేను చాలా మందికి చెప్తాను, కొన్ని స్కూల్స్ కు నేను మీటింగ్ వెళ్తాను, పేరెంట్స్ మీటింగ్ వెళ్ళినప్పుడు నేను మా అమ్మని అడుగుతాను, ఇప్పుడు మీరే ఉన్నారు, ఇంకా మీకు వివాహం కాలేదు, అమ్మ మీ అబ్బాయి ఏ క్లాస్ ఇప్పుడు అంటే 2nd క్లాస్ అంటే, ఆవిడ ఫస్ట్ క్వశ్చన్ ఏమేస్తానంటే, అమ్మ నువ్వు లాస్ట్ టైం నీ చేయితోటి మీ అబ్బాయికి నోట్లో ముద్ద ఎప్పుడు పెట్టావని అడుగుతాను. వాళ్ళు ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. నేనేం చెప్తానంటే, వాడు ఒక 6 సంవత్సరాలు వచ్చే వరకు పెట్టండి, వాడి లోపల ఆ స్పర్శ, తల్లి స్పర్శ తెలియాలి కదా. ఆ తల్లి స్పర్శ తెలియడం వల్ల ఏమవుతుందో అంటే వాడు జీవితకాలం గుర్తుపెట్టుకుంటాడు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ మ్యాగీ పడేస్తారు, వాడు ప్లాస్టిక్ స్పూను, ప్లాస్టిక్ ప్లేటు, మ్యాగీ కూడా ప్లాస్టికే. వాడికి తెలియదు. మీరు అమ్మగా వాడి మామిడికాయ పచ్చడి వేసి, నెయ్యి వేసి, మంచి పప్పుతోటి ముద్ద కలిపి వాడి నోట్లో పెట్టి చూడండి, వాడు ఎంత సంతోషపడతాడా. వాడికి అమృతం. ఇప్పుడు మా జనరేషన్ అనుకోండి, మా తర్వాత కూడా ఇంకొక సగం జనరేషన్ వరకు తల్లి మీద ఎందుకంత ప్రేమ ఉండడానికి కారణం ఏంది? అమ్మ ముద్ద పెట్టేది. అమ్మ ముద్ద పెట్టకపోతే మనకి ఏముండదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, నేను ఒక కామెంట్ చేస్తున్నాను అనుకోకండి, వాస్తవం చెప్తున్నాను. ఇప్పుడు పిల్లలు ఎలా పుడుతున్నారంటే సిజేరియన్ గా పుడుతున్నారు. మాక్సిమం ఎలా చనిపోతున్నారంటే వెంటిలేటర్ తోటి చనిపోతున్నారు. మీరు చూడండి, ప్రతి హాస్పిటల్లో పోగానే వెంటిలేటర్, ఆ గర్భంతో ఉన్న స్త్రీ హాస్పిటల్ పోగానే సిజేరియన్. ఇంకా మీకేముందండి? మీకు ఆ స్పర్శ ఏముంది? నొప్పుల బాధ తెలియదు. నొప్పుల బాధ వదిలేయండి, ఆ తల్లి కడుపులో నుంచి ఆ బాధతోటి వస్తే ఆ తల్లికి ఆ ప్రేమ ఉంటది. ఇలా పొత్తిళ్లలో పెట్టుకుంటే ఆ బిడ్డవాడు స్వర్గం అంటే అదే అని తెలుస్తుంది. మీరు అవన్నీ వదిలేసుకొని మా పిల్లవాడు చదువుతలేడండి, లేదా 20 సంవత్సరాల తర్వాత మా పిల్లవాడు మనల్ని చూస్తలేడంటే చూడడు వాడు. నేను చెప్తున్నాను, ఇక్కడ ఇది ఎంతమంది చూస్తున్నారో అంతమంది మీ పిల్లలకు కనీసం 3rd, 4th క్లాస్, ఈవెన్ 20 వాడు ఇంటర్మీడియట్కి వచ్చినాక కూడా మీరు వీలైనంత సార్లు మీరు ముద్ద కలిపి వాడు నోట్లో పెట్టండి. వాడు ఎంత సంతోషంగా తింటాడు. వాళ్ళ లోపల మీరు చూడండి, వాడు మీరు ఊహించిన దానికన్నా ఎత్తుగా ఎదుగుతాడు. ఇప్పుడు మనకు అది లేకుండా పోయిందమ్మా. అది నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. నేను ఎంతో మందిని కొన్ని స్కూళ్ళల్లో పిలిస్తే నేను వెళ్ళినప్పుడు నేను ఆ తల్లులను అడుగుతాను, అమ్మ మీరు ఫస్ట్ చెప్పండి నాకు, మీరు లాస్ట్ టైం వాడి నోట్ల ముద్ద ఎప్పుడు పెట్టారంట. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. 6 నెలలు, ఏడాదో అంటారు. నేను అదే చెప్తాను, అమ్మ మీరు వారానికి ఒకసారి సండే రోజు కనీసం, నేను ఒప్పుకుంటాను మీరు ఉద్యోగం చేస్తున్నారు, సార్ ఉద్యోగం చేస్తున్నాడు, పిల్లవాడు స్కూల్కి వస్తున్నాడు, సాయంకాలం మీరు వస్తారు, ఉరుకులు పరుగుల మీద వంటలు చేసుకుంటారు, తింటారు, చేస్తారు, అన్నీ కరెక్టే. అట్లీస్ట్ ఒక సండే రోజు వాడికి ప్రియమైనది ఏదో అన్నం కలిపి ముద్ద పెట్టండి. ఇప్పటికైనా సార్ అమ్మ అన్నం పెడితే మనం తినేదానికన్నా ఒక ముద్ద ఎక్కువే తింటాం. ముద్ద ఎక్కువ తింటామండి, మనకు తెలియదు ఎంత తింటున్నామో, తెలుస్తుంది, మనకు తెలియదు. ఎందుకంటే ఆ మధ్యన ఒక అబ్బాయి కవిత్వంలో చెప్పాడు, మేరా మాకు గింతి నయ్యాతి అని హిందీలో. అంటే మా అమ్మకు లెక్కలు రావు, ఎందుకంటే
నాకు నా ఆకలికి ఒక్కటే రొట్టె అయితే ఆమె నాకు 2 రొట్టెల్ని తినిపిస్తుంది అంటున్నాడు. అది తల్లి అండి. తల్లి ఎందుకండి? మనకు ఈశ్వరుడు ఎక్కడో లేడండి, మన తల్లి రూపంలో ఉన్నాడు, మన తండ్రి రూపంలో ఉన్నాడు. వాళ్ళే ఇప్పుడు వాళ్ళు ఈ ముఖ్యంగా నేను ఎక్కువ చూస్తున్నానండి, నేను త్రూఅవుట్ ఇండియా ట్రావెల్ చేస్తుంటాను, ఎక్కువగా ఈ మన తెలుగు వాళ్ళకు ఈ పిచ్చి పట్టిపోయిందండి. ఏది ఉన్నా లేకపోయినా కానీ పిల్లవాళ్లకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చేయడం వల్లనే అవుతుంది. తల్లి అండి, అమ్మ అనే ఒక పదంలో ఉంది ఆ యొక్క మాధుర్యం. మమ్మీ అనిపిస్తున్నాం, మమ్మీ అంటే ఏమి అర్థం ఉందండి? మా అమ్మ అంటే ఎంత గర్వంగా ఉంటుంది నాకు, అది మా మమ్మీ అండి అంటే ఎట్లా ఉంటుంది? అది మనం మర్చిపోతున్నాం. మీరు చూడండి, తమిళనాడులోకి వెళ్ళండి, ఇప్పటికి తండ్రిని అప్ప అనే పిలుస్తారు, ఆడ ఎవడు మమ్మీ డాడీ అన్నారు. అందు గురించి ఆ సాంప్రదాయాలు అక్కడ అలా ఉన్నాయి. మన దగ్గర సాంప్రదాయాలు పోవడానికి కారణం ఇదే. మనమంతలో మనం వీఆర్ కిల్లింగ్ అవర్ వాల్యూ సిస్టమ్స్. అది మానేసిన రోజే పిల్లలు ఇంకా ఎదుగుతారు, వాళ్ళ ఆలోచన విధానాలు ఎదుగుతాయి, వాళ్ళు మిమ్మల్ని ఎంత గౌరవిస్తారో చూడండి. మీరు వాడు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అన్నం పెట్టు అన్నాడు అనుకోండి, ఎంత గర్వంగా ఉంటుంది. మమ్మీ నాకు మ్యాగీ ఇవ్వు, లేకపోతే ఇంకొకటి ఇవ్వు, లేకుంటే బ్రిటానియా బిస్కెట్ ఇవ్వు అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? టచ్ ఉండదు, స్పర్శనే తగులుతలేదు కదా. చాలా అద్భుతంగా చెప్పారు సార్. తల్లి పిల్లలతో ఎలా ఉండాలి అనే విధానాన్ని బోధించారు. ఈ రోజు మనం పిల్లలతో ఎలా ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది అనేది కూడా నిర్దేశించారు. మనం చెప్పడం కాదండి, చూసిన వాళ్ళలో ఒక 10% మార్పు వచ్చినా గానీ మీరు నేను ఈ సమయాన్ని ఇక్కడ పెట్టి మనం చేస్తున్న దానికి అది కనీసం ఉపయోగం ఉంటుందని చెప్పి నేను అనుకుంటానండి. థ్యాంక్ యూ. నమస్తే అండి.